ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఈ 2024 సంవత్సరంలో రానున్నటువంటి మొట్టమొదటి సూర్యగ్రహణం అనేది ఎప్పుడు ఏ రోజున వస్తుంది, మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపిస్తుందా, పట్టు విడుపు సమయాలు ఏమిటి, అసలు ఏ ఏ ప్రాంతాలలో కనిపిస్తుంది, గ్రహణ నియమాలు పాటించాలా లేదా, గర్భవతులు జాగ్రత్తలు తీసుకోవాలా లేదా, ఇలాంటి అన్నింటి గురించి మనము క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా తెలుస్తుంది. మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారి కనుక చూస్తుంటే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోవడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చేస్తుంది. సో దట్ మీరు వీడియోని మిస్ కాకుండా చూడొచ్చండి. మనకి ఖగోళ శాస్త్ర ప్రకారం చూసుకుంటే కనుక గ్రహణాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. సూర్యగ్రహణము, చంద్రగ్రహణముగా ఏర్పడతాయండి. ఈ గ్రహణాలు అనేవి మనకి ప్రతి సంవత్సరము ఏర్పడుతూ ఉంటాయి. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ కనపడకపోవడం వలన మనకి సూర్యగ్రహణం ఏర్పడుతుంది అనే విషయము మన అందరికీ తెలిసినటువంటి విషయమే కదండి. ఈ సూర్యగ్రహణం ఎప్పుడు మనకి అమావాస్య నాడు మాత్రమే ఏర్పడుతుంది. అయితే మనకి ఈ 2024 సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం ఎప్పుడు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. 2024 సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణము ఏప్రిల్ 8, 2024 సంవత్సరము సోమవారం రోజున సంభవిస్తుందండి. ఈ గ్రహణము సంపూర్ణంగా ఏర్పడుతుంది. ఈ గ్రహణాన్ని రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. అయితే ఇప్పుడు ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు చూసుకుంటే కనుక భారత కాలమాన ప్రకారము పట్టు సమయం వచ్చేసి ఏప్రిల్ 8వ తేదీన రాత్రి 9:12 ఈ గ్రహణం యొక్క మధ్య సమయము ఏప్రిల్ 8 రాత్రి 11:47 విడుపు సమయము రాత్రి 1:25 అంటే మనకి అర్ధరాత్రి సమయము ఏప్రిల్ 9వ తారీఖు నాడండి. గ్రహణం యొక్క మొత్తం పూర్తి కాలం చూసుకుంటే కనుక 4:39 ఉంటుంది. అయితే మనకి గ్రహణ సమయం అనేది రాత్రి వేళల్లో ఉంది కనుక మనకి సూర్యుడు రాత్రి వేళల్లో కనిపించడు. కాబట్టి ఈ గ్రహణం అనేది మనకి భారతదేశంలో కనిపించదు. కాబట్టి భారతదేశంలో నివసించేటువంటి ప్రజలు సూతకాలం కానీ గ్రహణ నియమాలు కానీ పాటించాల్సినటువంటి అవసరం లేదు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదండి. అయితే ఈ గ్రహణము ఏ ఏ ప్రాంతాలలో కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ గ్రహణం అనేది పశ్చిమ యూరప్, ఉత్తర దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటికా, ఆర్కిటిక్ మహాసముద్రాలు, అలాగే అమెరికాలో టెక్సాస్, మెక్సికో, అలాగే మిస్సోరీ, ఇండియానా, ఓహి, అలాగే న్యూయార్క్, లాస్ ఏంజల్స్, కొలంబియా, కెనడా, ఐర్లాండ్, గేట్మాల్, క్యూబా, బెర్ముడా, గ్రీన్లాండ్, పోర్చుగల్ ప్రాంతాల నందు మనకి ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది. అయితే ఇక్కడ తెలియచేసినటువంటి ప్రాంతాలలో ఎవరైనా మన ఇండియన్స్ నివసిస్తే కనుక వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ గ్రహణ నియమాలని ఖచ్చితంగా పాటించాలండి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఎవరైనా మన ఇండియన్స్ ఇక్కడ తెలియచేసినటువంటి ప్రాంతాలలో మన ఇండియన్స్కి సంబంధించినటువంటి గర్భిణీ స్త్రీలు ఇక్కడ నివసిస్తూ ఉంటే వారు కూడా తప్పకుండా గ్రహణ నియమాలని అలానే గ్రహణానికి సంబంధించినటువంటి జాగ్రత్తలని పాటించాలి. సో చూసారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మరి సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.